మీరు వన్ డే సీఎం అయితే ఏం చేంజ్ చేస్తారు? ఇది భలే ఉంది. శంకర్తో ఒక మూవీ చేస్తాను. చేంజ్ అంటే కామెడీగా చెప్పాను. యాక్చువల్లీ నాకు ఇలాంటి రెవల్యూషనరీ థాట్స్ కొన్ని ఉంటాయి. ఒక విషయం నేను మార్చాలని అనుకుంటున్నాను, అది చెత్త. ఎక్కడ చూసినా ఆ సివిక్ సెన్స్ లేకుండా చెత్త వేస్తారు. చెత్త వేయడం, అక్కడక్కడ గార్బేజ్ డంప్. మరీ స్కై స్క్రేపర్స్ ఉన్నాయి, సింగపూర్ లాగా ఉంది అని మీద చూస్తే సింగపూర్ లాగా ఉంది, కింద చూస్తే మాత్రం మరి గలీజుగా ఉంది. సో అది మాత్రం మార్చుకోవాలి. అంటే అది ఒక రోజులో అవ్వదు, కానీ ఐ విష్ దానికి ఒక దారుణమైన ఒక లా పెట్టేయాలన్నా, ఒక శాసనం చేయాలన్నా చేస్తా. నాకు ఇస్తే చెత్తని తీయకపోయినా అన్ని స్కూల్స్లో క్లెన్లీనెస్కి ఒక ప్రాక్టీస్ క్లాస్ డ్రిల్, క్లెన్లీనెస్ డ్రిల్ అనేది కంపల్సరీ చేస్తాను. నిజంగా మీరు చెప్తుంటే కూడా నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు టూరిస్ట్ అంతా, ఇప్పుడు నిన్న కూడా కిరణ్ మజుందార్ షా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బయోకాన్ చీఫ్ షీ సెడ్ బెంగళూరుకి వచ్చే వాళ్ళు అక్కడ దే హ్యావ్ వెరీ గుడ్ బయోకెమికల్ ల్యాబ్స్ అండ్ ఆల్ దీస్ ఫార్మాస్యూటికల్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఇట్ సీమ్స్ దే ఆర్ ఆస్కింగ్ వై ఎంటైర్ కార్లో వస్తున్నారు కదా, అటుపక్క చూస్తే ఫుల్ డర్టీగా ఎందుకు ఉంది అని అడుగుతున్నారంట. మీకేదో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అని విన్నాను. నేను ఫిట్నెస్ ఫ్రీక్ కదా, ఏటీఎం వరకు వాకింగ్లో వెళ్ళాను. వచ్చే బస్ నుంచి ఒకరు నా మీద ఉస్సి వెళ్ళిపోయారు. ఫుల్ నా హెయిర్ అంతా రెడ్ అయిపోయింది. అది లోకల్ ప్రాబ్లం కాదు, అది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం. నేను కొన్నాను కదా కొత్త ఇల్లు, పెయింట్ చేయడానికి వచ్చే వాళ్ళు నార్త్ నుంచి వచ్చారు. పెయింట్ చేసి వాళ్ళే పెయింట్ చేశారు. ఎవరైతే చేయడానికి వచ్చారో వాళ్ళే చేసిపోతారు. పావర్టీలో, పాపులేషన్లో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. మ్యామ్, కొంతమంది చదువుకునే విషయంలో వీక్గా ఉంటారు, కొంతమంది గేమ్స్ విషయంలో వీక్గా ఉంటారు. మీరు అసలు దేంట్లో వీక్? చెప్పుకోకూడని విషయాలు కూడా చెప్పేస్తాను. నోరు మూసుకొని కొన్నిసేపు ఉండలేను. ఏదైతే చెప్పకూడదు మనసులో వచ్చింది చెప్పేస్తా. దానివల్ల మీరు చాలా ఫేస్ చేస్తారు. నాలుక వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది. మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ రికమెండేషన్ ఇస్తే మీరు విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా యాక్ట్ చేస్తారా? నేను ఇలా చెప్తాను, విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ కాకుండా వేరే ఒక మంచి రోల్ వస్తే నేను ఈ ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ తక్కువ కూడా తీసుకుంటాను. అదేంటి, మీరు చెయ్యరా సిస్టర్ గా ఎలా చేస్తానండి విజయ్ దేవరకొండతో? ఎందుకు చేయాలి? ఎందుకు మ్యామ్, మీకు ఇష్టమా బాగా? ఆన్సర్ ఇస్ ఎస్. సో జోడీగా చెయ్యాలని నేను అనుకోలేదు. ఒకవేళ వస్తే జోడీగా ఒక మంచి సాంగ్ లో మీరు చెయ్యాలి అంటే ఇప్పుడు కూడా ఫటాకాగా ఒక ఐటమ్ సాంగ్ కూడా చేయడానికి రెడీ. యాక్చువల్లీ సీరియస్గా చెప్పాలంటే ఇది సరదాగా మాట్లాడుతున్నాము, బికాజ్ నాకు తెలుసు మీరు ఎందుకు అడుగుతున్నారు. నేను ఎక్కడ పోయినా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని చెప్తున్నా కాబట్టి. సపోజ్ మీ హస్బెండ్ గారు వచ్చి మీ దగ్గరికి విజయ్ దేవరకొండని నువ్వు బ్రో అని పిలుస్తావా లేదా అని అడిగితే పిలుస్తారా, పిలవరా? నేనేం చేయాలండి, భారతీయ నారి అయిపోయాను. మొగుడుకు మించిన మాట లేదు, అంతే. పిలుస్తారు, తప్పదు. అది తప్పదు. అంటే విజయ్ దేవరకొండ గారిని ఒక యాక్టర్ గానీ ఇష్టం, గానీ ఐ ఆల్సో లైక్, మై డాటర్ ఆల్సో లైక్స్. మీ అమ్మాయికి కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం బికాస్ ఆఫ్ మీ. ఆ గీత గోవిందం చూడు 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 అని తెలుగు రికమెండేషన్స్ నేనే చెయ్యాలి, అర్జున్ రెడ్డి చెప్పలా. తర్వాత కాంతారా, యూ హ్యావ్ టు వాచ్ అని కాంతారాని చూసి తీరాలి అని ఫోర్స్ చేసి, ఇప్పుడు అక్కడ ఒక తెల్ల వాళ్ళు అందరూ కలిసి కాంతారా క్లబ్. అండ్ మై డాటర్ ఇస్ అ డాన్సర్, భరతనాట్యం, బాలీవుడ్, హిప్ హాప్ అన్ని డాన్స్ చేస్తుంది. సో దాంట్లో బాలీవుడ్ నైట్కి ఓన్లీ హిందీ హిట్స్ తీసుకొని ఆ సాంగ్స్కే వాళ్ళు డాన్స్ చేస్తారు. కానీ కొన్నేళ్లుగా తెలుగు సాంగ్స్ వస్తున్నాయి. అది స్టార్టింగ్ ఎక్కడ అంటే ఊ అంటావాలో స్టార్ట్ అయింది. తెలుగు మ్యూజిక్ ఇస్ గోయింగ్ ఇన్ టు అమెరికన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. తమిళ్ సాంగ్స్ మన అడిగే అవసరం లేదు. ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా ఉన్నప్పుడు ఇప్పటికీ ఫేవరెట్ సాంగ్స్. ఆల్వేస్ దే ఆర్ దేర్, ఆల్రెడీ దే ఆర్ దేర్. సో